సొంత కొడుకండి. మై ఓన్ సన్, నా కొడుకు. ఆ సొంతం అనే మాట ఎప్పుడు వాడతారో తెలుసా? మరింతగా ఇద్దరి మధ్యన బంధం గట్టిపడినప్పుడు, ఒకరి కోసం ఒకరనుకున్నప్పుడు సొంతము అనే పదాన్ని ప్రయోగించబడుతుంది. మరి ఇక్కడ కూడా తండ్రి ఒక పక్క ప్రయోగిస్తున్నాడు, కుమారుడు కోసం ఏమన్నాడు? నా సొంత కొడుకు. కొడుకు ఏమంటున్నాడు? నా సొంత తండ్రి. ఆయన సొంతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు, ఈయన సొంతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఇద్దరిలోనూ మనకేం కనబడుతుందండి? ఒక తండ్రి ఒక కుమారుడు అనే బంధం మనకు కనబడుతుంది. చూడండి, ఎందుకు తండ్రి కుమారులుగా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరి మధ్యన బంధాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే ఆయన తండ్రిగా ఆయన కుమారుడుగా అంగీకరించటం లేదు. అందుకే పరిశుద్ధాత్మ చెప్పాడు, తండ్రిని కుమారుని అంగీకరించని వాడే ఎవడాడు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి వాడు. మనుషులలో ఇంతవరకు దేవుణ్ణి చూసిన వారు ఈ భూమి మీద ఏ నరుడునూ లేడు. అలాగని చెప్పి దేవుడు తన ప్రత్యక్షతను తన ప్రజలకు కనుపరుచుకోలేని మరుగుగా ఉండే దేవుడును కాదు. దేవుణ్ణి ఏ మనుషుడునో చూడనూ లేదు. అలాగని చెప్పి ఆయన తన ప్రత్యక్షతను ఎవరికి కనుపరుచుకోకుండా మరుగుగా ఒక్కడుగా మాత్రమే మిగిలిపోయేటువంటి దేవుడు కాదు. వాస్తవానికి దేవుణ్ణి చూసిన నరుడు ఎవడునో ఈ విశ్వంలో లేరు. కానీ ఆయన ప్రత్యక్షతను తన ప్రజలకు దేవుడు అందిస్తూ వచ్చారు. దేవుడు అదృశ్యమైన వాడు. అదృశ్యమైనటువంటి దేవుడు మనకు దృశ్య రూపములో ప్రత్యక్షుడాయను. అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపముగా చూడగలిగే విధముగా ఆయన తనను తాను ఉనికిని, తన ప్రత్యక్షతను మనకు కనపరుచుకోగలిగినాడు దేవుడు. ఒక సందర్భంలో దేవుడు మోషేతో ఈ మాట మోషేతో చెప్పుచు తన సహోదరితో చెప్తూ సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో ఇలాగ దేవుడు తెలియపరిచాడు. 6వ వచనము నుండి చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అంతటా అహరోను మిరియాములు రాగా ఆయన, మీలో ఎవడైనాను ఒకవేళ ప్రవక్త ఉండిన ఎడల యెహోవాను అను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడుదును. అయితే మీరనుకున్నట్లు నా సేవకుడు అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలోను నమ్మకమైన వాడును. గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా యొక్క స్వరూపము నిదానించి చాలు. యెహోవా యొక్క స్వరూపము అతడు నిదానించి చూచును. పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట తెలియపరిచాడు. భూమి ఆకాశము సృష్టించబడినది ఈ రోజు వరకు దేవునిని చూసిన ఏ మనుషుడునూ లేడు. ఇది నిజమే. దేవుడు అంత సులభముగా ఎవరికి కనబడిపోయేటువంటి వాడు కాడు. ఒక మాటలో చెప్పాలి అంటే దేవదూతలు సహితము కూడా దేవుణ్ణి చూడలేనంత మహిమ గలవాడు దేవుడు. దేవదూతలు కూడా దేవునిని సమీపింపలేరు. దేవదూతలు కూడా దేవునికి దగ్గర కంట పోచాలలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు తప్ప ఆయన ఉన్న చోటికి దేవదూతలు కూడా వెళ్ళి ఉండటం గాని, దేవదూతలు ఆయన పక్కకు వెళ్ళి నిలబడటము గాని ఈ గడియ వరకు కూడా ఆ స్థితి దేవదూతలకు కూడా లేదు. మరి దేవదూతలకు కనబడినది ఎవరు? దేవదూతల మధ్యకు వచ్చి ఆరాధించబడేటువంటి ఆయన ఎవరు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము అత్యున్నతమైన సింహాసనము మీద
ప్రభువు ఆసీనుడై ఉండగా ఎవరు చూశారు? ప్రవక్త అయిన యెషయా. వాక్యం అంతకు ముందేం చదువు, ఏ మనుషుడును ఆయనను చూడజాలడు. మరి చూడజాలలేనటువంటి దేవుణ్ణి ప్రవక్త అయినటువంటి యెషయా ఎట్లా చూడగలిగినాడు? కొందరికి దేవుడు కలలో తన ప్రత్యక్షతనిస్తాడు, కొందరికి దర్శనమందు దేవుడు ముఖాముఖిగా మాట్లాడే విధంగా కూడా చేయగలుగుతాడు. అయితే నిజానికి కనబడినటువంటి ప్రవక్తలందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుడైన అంటే కాదు, అదృశ్యుడైనటువంటి దేవునిలో ఉన్న మరొక దృశ్య స్వరూపుడైనటువంటి దేవుడు. అదృశ్యుడైనటువంటి దేవునిలో ఉన్న దృశ్యముగా ప్రత్యక్షత పరుచుకునేటువంటి దేవుడే పూర్వ ప్రవక్తలకు గాని దేవదూతలకు గాని కనబడుతూ వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు చరిత్ర 2000 సంవత్సరాల నుండి చాలా మంది తలస్తారు. ఆయన యొక్క అంతస్తు ఎంతటి విశేషమైందంటే, దేవదూతలే లేనప్పుడు, పరలోకమే లేనప్పుడు, సృష్టి యావత్తు లేనప్పుడు, విశ్వమేమీ లేనప్పుడు, విశ్వకర్తగా దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు, ఆ ఒక్క దేవునిలోని జనపైక కుమారుడైనటువంటి క్రీస్తుగా, అప్పటికి క్రీస్తు అని పేరు కాదు కానీ దేవునిలోనే ఏకత్వము కలిగిన దేవుడు బహుళత్వము గలవాడై, అనగా ఒకే దేవుడైనటువంటి దేవుడు తాను బింబమైతే ప్రతిబింబముగా మరొక దేవుణ్ణి తనలో నుండి నిర్మించుకోగలిగినాడు. ఆయన దృశ్యమైనటువంటి దేవుడుగా అదృశ్య దేవుడిలో నుండి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పటి వరకు ఆయనకు యేసు అని గాని క్రీస్తు అని పేరే లేదు, ఆ శబ్దమే లేదు. ఆయన ఎవరై ఉన్నారంటే దేవునిలోనే మరొక దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడును తనలో నుండి దృశ్యమైనటువంటి దేవుడుగా తీసి ఈ దృశ్యమైనటువంటి దేవుని ద్వారా విశ్వమంతటిని కలిగించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం మనము చదివితే ఇట్లా యేసు ప్రభు కొరకు రాయబడి ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మీరు చదవండి, నాకు వినబడతలేదు. ఏలయనగా ఆకాశమందున్నవి కాని భూమి మీద ఉన్నవి కాని, దృశ్యం అంటే కనబడేవే కాని, అదృశ్యము అంటే పరలోకం మనకు కనబడుతుంది. సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, మేఘాలు కనబడుతున్నాయి, సృష్టి యావత్తు అణువణువు మనకు కనబడుతుంది. ప్రమితిస్తే చెట్టుకు అడుగునున్న వేరులు కూడా మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా దృశ్యమైనవి. ఈ దృశ్యమైనవి దృశ్యుడైనటువంటి దేవుని ద్వారా కలిగిన ఈ దృశ్యములివి. అదృశ్యుడైనటువంటి దేవుడు ఏమీ లేని అదృశ్యమైన ఈ లోకములో ప్రతిదీ దృశ్యముగా మనకు ప్రత్యక్షపరిచాడు. కలుగును గాక అంటే సూర్యచంద్రులు కలిగారు, కలుగును గాక అంటే దేవదూతలు కలిగారు, కలుగును గాక అంటే ఈ భూమి ఆకాశ పంచభూతాలు సమస్తము కలిగాయి. కానీ క్రీస్తు అనబడినటువంటి ప్రభువు కలుగును గాక అంటే ఒక దేవదూత వలైన కలిగిన వాడు కాడు, దేవునిలో నుండి ఆయన తీయబడిన వాడు. ఆదాము నుండి అవ్వ ఎట్లయితే తీయబడినదో, అవ్వను ఆదాము నుండి తీయక మునుపు ఆదాము ఒక్కడే, ఆదాములోని అవ్వ ఎట్లా మరుగుగా ఉంచబడినదో ఆ రీతిగా తండ్రిలోనే కుమారుడుగా, జ్ఞాన స్వరూపుడుగా, సత్యస్వరూపుడుగా, నీతి స్వరూపుడుగా, వెలుగు స్వరూపుడుగా, అద్వితీయుడుగా ఆయనే తండ్రిలో ఉన్నవాడునై ఉండి, ఉన్నవాడు అనబడిన ఆ తండ్రిలో నుండి తనయుడుగా, ఉన్నవాడు అనబడిన చెప్పబడిన ఆ తండ్రిలో నుండి తనయుడిగా ఆ క్రీస్తు ప్రత్యక్షత కావటం జరిగినది. ఈయన ఎవరు అనంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సమస్త సృష్టికి కంటిన్యూ చేద్దాది. కంటిన్యూ చేయాలి వెంటనే, కంటిన్యూ అక్కడ కాదు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఆకాశమందు ఉన్నవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఆకాశమందున్నవి గాని భూమి కింద ఉన్న ఖనిజాలు దాదాపు
అనేకమైన ఖనిజాలు భూమిలో నింపబడి ఉన్నవి. భూమి ఎందున్నవే గాని, కనబడేటువంటి దృశ్యములు కానీ, ఇంకనూ మనం చూడలేని పరలోకము, మహిమాలోకము, అదృశ్యమైనవే గాని, అలాగే పరలోకములో ఉన్న 24 పెద్దలకు ఇవ్వబడిన సింహాసనములు గాని, ప్రభుత్వమైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు. ఆయన అంటే ఎవరు అంటే దృశ్యుడైన దేవుడు. దృశ్యుడైన వాడు యేసు ప్రభువు, అదృశ్యమైన వాడు తండ్రి. ఈ అదృశ్యుడైనటువంటి తండ్రి యొక్క ఈ 2 భాగములో నుండి క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అదృశ్యమైన దేవునిలో నుండి దృశ్యుడుగా ఆయన ప్రత్యక్షమై, తండ్రి ఎట్టివాడై ఉన్నాడో ఇంచుమించు కుమారుడు అట్టివాడిగానే ఆయనలో నుండి ప్రత్యక్షమై, ఆయన ఉన్న మహిమలో ఆయనతో ఉన్నవాడు ఆయన ఒక్కడు మాత్రమే. చూడండి, యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా రాయబడుతుంది. ఎవడును ఏ కాలములోనైనను దేవుణ్ణి ఇప్పటి వరకు ఏ మనుషుడు ఆయనను చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఇలాగు బయలుపరచెను. ఎలాగు బయలుపరచెను అని అంటే, ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే, నేను ఎలాగున్నానో అలాగే ఉంటాడు నా దేవుడు. నేను ఎట్టివాడినై ఉన్నానో నా తండ్రియు అట్టివాడై ఉంటాడు. నన్ను చూచు ప్రతి వాడును నా తండ్రిని మీరు చూచుచున్నారు. ఈ విధముగా అదృశ్యుడైనటువంటి దేవునిలో నుండి దృశ్య రూపముగా ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగుననే 5వ అధ్యాయము యోహాను శుభవార్త 37వ వచనము. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను కనీసం ఆయన స్వరమును వినలేదు, కనీసం ఆయన ఇలా ఉంటాడని చెప్పి ఆయన స్వరూపాన్ని కూడా నిదానించి మీరు చూడను లేదు. అంటే ఏ కాలములో ఇంతవరకు కూడా దేవదూతలతో సహితం దేవదూతలు కూడా తండ్రిని నిదానించి చూచిన వారు ఈ రోజు వరకు లేరు. కానీ తండ్రిలో నుండి తీయబడిన తనయుడుగా వచ్చిన క్రీస్తు ప్రభువే దేవుని ప్రతిబింబముగా, సృష్టికర్తకు ప్రతిబింబముగా ఆయన వచ్చి, ఆయన ఎట్టివాడై ఉన్నాడనే లక్షణాలతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క లక్షణాలు గలవాడుగా ఆయన ఈ లోకంలో చూపించాడు. తండ్రి వెలుగై ఉన్నాడు, క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. తండ్రి జీవమై ఉన్నాడు, క్రీస్తు జీవమై ఉన్నాడు. తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు, కుమారుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ క్రీస్తు ప్రభువే ఆనాడు మోషేకు గాని, ఆనాటి ప్రవక్త యెషయా అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూచి తిని. మీరు 2వ వచనం వరకు చదివారు యెషయా గ్రంథం 6వ అధ్యాయము. అలాగ కాస్త ముందుకుంటూ మీరు చదువుకుంటూ వెళితే గనక యెషయా గ్రంథములో ఇంకొంచెం ముందుకు చదవండి 5వ వచనం వరకు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, 6 రెక్కలు కలిగి ఉండెను. ప్రతి దేవదూత 2 రెక్కలతో తన ముఖములను 2 తమ పాదములను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచు ఉండెను. వారు చూడండి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వినగా గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నేను నివసించుచూ ఉన్నాను. నేను నశించిన వాడనైతిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా. మరి ఇక్కడ ఈ వాక్యములో నేను చూచి తిని అంటున్నాడు.
తిమోతి పత్రికలో ఏం రాయబడినది? ఇంతవరకు ఏ నరుడు ఆయనను చూడలేదు, ఏ మనుషుడును కూడా ఆయనను చూచి బ్రతకజాలడు. మరి అలాంటిది ఇక్కడ ప్రవక్త యెషయా అంటున్నాడు, నేను ఆయనను కన్నులారా చూచి తిని. మరి కన్నులారా కనబడినటువంటి ఈ దేవుడు ఎవరు? కన్నులారా యెషయా ప్రవక్తకు, అలాగనే మోషేకి మొదలగు పాత నిబంధన కాలములో ప్రవక్తలను విన్న వారందరికీ కనబడుతూ ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన ఆ సైన్యములకు అధిపతిని యెహోవా ఎవరంటే అదృశ్య దేవునిలో నుండి దృశ్య దేవునిగా ప్రత్యక్షమైన వాడే క్రీస్తు ప్రభు. ఈనాడు ఈ బైబిల్ మీద అంతగా అవగాహన లేనటువంటి వారు అక్షరార్థంగా పోతూ క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చాలా చిన్నదిగా చూస్తూ, ఏదో 2000 సంవత్సరాల చరిత్ర గలవాడు యేసు ప్రభు వారు, తండ్రి కంటే ఆయన చిన్నోడే, ఇలాగా కొంతమంది ఇప్పటి కాలంలో చాలా ఈ కడవరి దినాలు ఇవి. కాబట్టి ప్రియులారా, తమ భక్తిని, తమ విశ్వాసాన్ని, వాక్యం పట్ల మీకు కలిగిన దైవిక అవగాహనము చెరిపివేయబడకుండాన్నట్లు ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఇప్పటి కాలపు పరిస్థితి మీ కళ్ళ ముందు కనబడే మహాసినిమా ప్రపంచం అయిపోయింది, అనగా సెల్ ఫోన్. మీరు ఆన్ చేస్తే క్రీస్తు దేవుడిని వాడు ఒకడైతే అసలు దేవుడు క్రీస్తు ఏమి కాడన్న వాడు కోడు బయలుదేరతారు. ఇలాగ బైబిల్ మీద అనేకమైనటువంటి రకరకాల విభిన్నమైన బోధలు, క్రీస్తు మీద అనేకమైన అనుచిత వ్యాఖ్యలు, విభిన్నమైనటువంటివి ప్రస్తుత కాలంలో చాలా సువిస్తారంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటికి దయచేసి ఎప్పుడైనా మన హృదయాల్లో తావిస్తే గనుక క్రీస్తు యేసు ఎడల ఉన్నటువంటి సరళత్వము నుండి మనము తొలగించబడతాము. క్రీస్తు ప్రభు యొక్క దైవిక పరిశుద్ధ యొక్క ఐశ్వర్యము నుండి మనము తొలగించబడే పరిస్థితి ఎదురవుతారు. యేసుక్రీస్తును నువ్వు ఎలా నమ్మితే నీకు నిత్య జీవము అనంటే, ఆయనను కేవలం ఈ లోకంలో మరియమ్మ కడుపును పుట్టినంత మాత్రాన ఒక మానవ మాతృడుగాను కుమారుడుగా మాత్రమే నువ్వు చూడకూడదు. ఆ యేసు ప్రభువు ఈ లోకానికి రాకక మునుపు విశ్వమునకు ఆయన కర్త అయి ఉన్నాడు. తండ్రిలో తానే ఉన్నాడు, తానే తండ్రియు అయి ఉన్నాడు. తండ్రిలో నుండి ఒక అణువుగా ఆయన తీయబడ్డాడు. 6వ అధ్యాయము యోహాను సువార్తను చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, 46వ వచనం. 6వ అధ్యాయము 46వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడును తండ్రిని చూచి ఉండలేదు. చాలు. తండ్రి నుండి బయలుదేరి వచ్చిన వాడు తప్ప తండ్రిని చూచి ఉన్నవాడు ఎవడునో లేడు. మరి ప్రవక్త యెషయా ఏం చెప్పాడు? అయ్యో, సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూచి తినే అన్నాడు. అంతకుముందు వాక్యం ఏం చెప్పినట్టు, ఏ నరుడు కూడా ఆయనను చూడజాలడు. ఈ రెండిట్లో ఏది నిజమో? రెండూ నిజములే. ప్రవక్తలు దేవుణ్ణి చూశారు అనేది నిజమే, దేవుడు నిజానికి ఎవరికి కనబడుడు అనేది కూడా నిజమే. దేవుడు ఎవరికి తన ప్రత్యక్షత కనుపరచడు, చూడలేడు. దేవుడు ఎవరికి కనబడడు అనేది ఎంత నిజమో, దేవుణ్ణి వారు చూచారు అన్న మాట కూడా అంతే నిజం. మరి ఎట్లా చూశారు వారు? ఏ విధముగా నిదానించి వారు చూశారు? నిజంగా వారికి కనబడిన దేవుడు ఎవరు? కనబడిన దేవుడు ఎవరు అనంటే, తండ్రిలో నుండి తీయబడిన కుమారుడుగా పిలువబడిన క్రీస్తునాథుడే. ఆ పూర్వకాలములో దేవదూతలకు గాని ప్రవక్తలకు గాని ప్రత్యక్షమైన వాడు, ఆయనే ఈ సృష్టి యావత్తు కలుగు చేసిన వాడు కూడా ఆ క్రీస్తునాథుడే. అదే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన దేవదూతల మధ్యకు సశరీరుడుగా ప్రత్యక్షకుడాయను. ఆత్మ విషయమై ఆయన నీతిపరుడని తీర్పు నందెను.
ప్రధానముగా విశ్వములో మొట్టమొదటిగా ఆయన కనబడింది ఎవరికంటే దేవదూతలకు కనబడెను. ఆ తర్వాత అదే దేవదూతలకు కనబడిన కొన్ని యుగాలు తర్వాత, కొన్ని యుగాలు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత దేవదూతలకు కనబడిన ఆయన భూమి మీద మానవుడుగా పుట్టబోతున్నాడు రక్షకుడుగా అని చెప్పి, రక్షకుడుగా ఆయన భూలోకములో ప్రకటింపబడెను. ఏం రాయబడిన కింద వచ్చున్నాము? రక్షకుడని జనములలో, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టబోయాడు, లేక పుట్టాడు. అంటే దేవదూతలకు కోట్ల యుగాలకు పూర్వము, యుగ యుగాలకు పూర్వము దేవదూతలు మొట్టమొదటిసారి అదే చూడటం. అంటే అప్పటికి దేవదూతలు సరిగ్గా కలుగు చేయబడిన గడి అది. అంతకుముందు దేవదూతలు లేరు విశ్వములో. దేవుడు తండ్రి అయిన వాడు ఒక్కడుగా ఉన్నవాడు, ఆయనతో సాటి అయిన వాడు. ఒకవేళ దేవదూతలు ఆయనతో పాటు సమానంగా ఉంటే అప్పుడు దేవుడంతో దేవదూతలు అంతే అయిపోతారు. అప్పుడు దేవుడు మొదటివాడు కాడు, అందరూ మొదటివారైపోతారు. ఆయన ఒక్కడే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అని అనిపించుకోవాలంటే ఆయన ఉన్నప్పుడు ఎవరు ఉండకూడదు. ఆయన ఉంటున్నటువంటి ఆ యుగములలో, ఆ కాలమందు ఎవరునూ ఉండకూడదు. అలా ఉంటే గనుక వీరు కూడా దేవుడు అంతటి వారైపోతారు, దేవుడితో సమానులైపోతారు. అందుకని దేవుడు ఉన్నవాడు, ఆయన సృజించబడిన వాడు కాదు. ఉన్నవాడు అనబడిన దేవుడు అది ఎంత కాలం అది అగోచరము, అది ఊహకు అందనిది. ఎన్ని కోట్ల సంవత్సరాలు మనం లెక్కగట్టినా లెక్క ఎప్పటికీ పూర్తి కాదు. అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు? ఏ యుగం నుండి ఆయన ఉన్నవాడై ఉన్నాడు. మొదట్లో దేవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అసలు దేవుడు ఎలా కలుగు చేయబడ్డాడు, అసలు దేవుడంటూ ఎలా ఉన్నాడు అంటే అది మన ఊహకు కూడా అందనిది. మనకున్నది ఒక తలయే, ఇలాంటి మరొక 10,000 తలలు తగిలించిన దేవుడు ఏ మానవ మాత్రుడు సులభముగా అర్థమైపోయేవాడు కాదు. ఎక్కడి నుండి ఆయన మనం అర్థం చేసుకోగలుగుతామంటే క్రీస్తు నుండి మాత్రమే ఆయన మనకు అర్థం కాగలుగుతాడు. క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన ఉనికిని మనం గుర్తించగలుగుతామేమో తప్ప క్రీస్తు ప్రభుని ప్రక్కన పెడితే కనుక అంత అగోచరం ఏమి అర్థం కాదు. దేవదూతలకు ఆయన కనబడ్డాడు. అప్పటికి దేవదూతలు పరలోకములో సృజించబడిన వారు. అది తొలి ఘటం, తొలి గడియ. దేవదూతలు అనుకున్నారు మనమెవరం, అసలు మన ఏమిటి, నాకేంటి 2 రెక్కలు, నీకేంటి 4 రెక్కలు, మీకేంటి 6 రెక్కలు, మీరేంటి ఇలాగున్నారు, మీరేంటి ఇలాగున్నారు, మనమేంటి ఇలాగున్నాం, దీనిని ఏమంటారు, ఈ లోకాన్ని ఏమంటారు, ఇలాగ అనుకుంటున్న కాలములో సమీపింపరాని తేజస్సు ఒకటి కనబడినది, ఒక మండలం. ఆ మండలానికి ప్రయాణం చేయడానికి దేవదూతలు రెక్కలు ధరించిన వారు ఎగురుతూ వెళ్ళారు. ఎంత ప్రయాణం చేసినా ఆ వెలుగు యొక్క మండలానికి దూతలు సమీపించలేకపోయారు. ఎంత ప్రయాణం చేస్తున్న వారు ఇంకా పరలోకంలో ఉన్నారు తప్ప పరలోకం యొక్క హద్దు దాటి వేరే లోకములో ఉన్న వెలుగు మండలములోకి ఏ దేవదూత కూడా ఈ రోజు వరకు వెళ్ళలేదు. అప్పుడు వెలుగు మండలములో నుండి ఒక స్వరము వీరికి వినబడినది, మీరు నన్ను సమీపించలేరు, నేనే మీ యొద్దకు సమీపించటానికి వచ్చుచున్నాను. మీరు నన్ను చూడజాలరు, నేను మాత్రం మిమ్మల్ని నిత్యము చూస్తూనే ఉన్నాను, నేనే మీ మధ్యకు రాబోతూ ఉన్నాను అని చెప్పి ఆ వెలుగు తేజస్సులో నుండి సశరీరుడుగా, ఎట్లా సశరీరుడుగా ఆయన వెలుగు మండలం హద్దు దాటి పరలోకములోకి వచ్చాడు. ఆయన పరలోకం ఎవరి కోసం? దేవదూతల కోసం సృష్టించాడు. దేవుడున్నది పరలోకంలో కూడా కాదు, అసలు సమీపింపరాని తేజస్సు మండలంలో ఆయన ఒక్కడే ఉన్నారు. ఈ పరలోకం ఎవరి కోసం అంటే దేవదూతల కొరకు, కెరూబులు విమల శరాపుల కొరకు. ఆ తర్వాత ఒకాన రోజు మనం వెళ్ళబోయి ఆ దేవదూతలతో పాటు
అదే పరలోకములో యుగ యుగాలు మనం జీవించటం కొరకు పరలోక దర్బారును దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఈ దేవదూతలు సమీపించకపోయేసరికి ఆ తేజస్సు మండలములో నుండి కరగబడిన ప్రజ్వలింపబడుచున్న అపరంజిని వంటి వాడిగా దేవదూతలకు కనబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అంతట నేను ఆయనను చూడగా అగ్నిని పోలిన ఒక ఆకారము నాకు కనబడును. చూడండి, ఆ అగ్నికి నడుమున్నదట. నడుము మొదలుకొని క్రింద భాగమునకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పై భాగమునకు తేజోమయమైనట్లుగాను కరుగుచున్న అపరంజిని పోలిన వాడై ఆయన నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. ఎలాగైతే ప్రవక్త అయిన యెహెజ్కేలునకు దర్శనమందు ప్రభు కనబడినాడు, నడుమన్నాడు, క్రింద భాగమన్నాడు, నాభి సూత్రం నడుము మొదలుకొని పై భాగం అన్నాడు, ఆయన నాకు కనబడెను. ఇప్పుడు ఇంతకీ యెహెజ్కేలుకు కనబడిన ఆ అగ్ని స్వరూపుడైన వాడు ఎవరు? ఆయనకు నడుముంది, నడుము నుండి కింద భాగం ఉంది, నడుము నుండి పై భాగము ఉంది. చూడండి, 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. చుట్టూ దాని లోపల కరుగుతున్న ఇత్తడి అగ్నియు ఉన్నట్టు నాకు కనబడను. నడుము మొదలుకొని పై భాగమునకును, నడుము మొదలుకొని దిగువనకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. ఇంతకీ కనబడిన వాడు ఎవరు అనగా, అదృశ్యుడైన దేవునిలో నుండి దృశ్య రూపముగా ప్రత్యక్షుడైన క్రీస్తు. వాక్య ప్రకారం ఈ రోజు వరకు కూడా తండ్రిని ఇంతవరకు ఎవరు చూడలేదు. దేవుణ్ణి ఏ కాలములో ఏ నరుడు ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేదు. మరి చూసిందల్లా ఎవరిని చూసి నమస్కరించారు ఈ దేవదూతలు? ఎవరిని చూసి ఈ యొక్క ప్రవక్తలందరూ సాగిలపడి మ్రొక్కి ఆయనను పూజించారు వీళ్ళందరూ అంటే, కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజిన వంటి వాడిగా నడుము మొదలుకొని దిగువు, నడుము మొదలుకొని పై భాగమునకు తేజోమయుడుగా కనబడిన ఆ అదృశ్య దేవునిలో నుండి తీయబడిన దృశ్యుడైనటువంటి క్రీస్తు ప్రభు. అప్పటికి ఆయనకు క్రీస్తు అని కాదు, అప్పుడు కూడా ఈయనే దేవుడు. ఆయన దేవుడైనప్పుడు ఈయన కూడా దేవుడై. మీకు అర్థమవుతానికి ఒక మాట చెప్తాం, మీరు అర్థం చేసుకున్నాడు. ప్రస్తుతం సైన్స్ బాగా అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మెడికల్ గా అనేక పరిశోధనలు, తల వెంట్రుక మీద కూడా పరిశోధన జరుగుతుంది. మరి మీ అందరికీ గోర్లు సమానంగా ఉన్నాయా? మధ్యలో ఏమైనా కొంచెం గొరుగ్గా ఉన్నది ఇంటికి మీరు చూసుకోండి ఒకసారి. గోరు నేను చెప్తున్నా, ఈ గోరు ఇలాగ మీరంటే స్టెప్ ఏమైనా గరుగ్గా కనబడితే మీకు ఒక రకమైన లోపం ఉంది. మీ గోరుని ఇలాగన్నప్పుడు మీకు స్మూత్ గా ఉంటే కనుక మీరు ఒక రకమైన ఆరోగ్యవంతులు. అలాగ కాకుండా మీ గోరు ఏదైనా సరే కొంచెం మీరు ఇలాగన్నప్పుడు చూసుకోండి ఒకసారి. మీరు ఇలాగన్నప్పుడు మీకేమైనా గరుగుతనం ఏమైనా కొంచెం ఉంటే గనక మీ అందరిలో కూడా ఒక లోపం ఉంది. అదేంటంటే ముందు మీకు చెప్తా. ఇంతటి సైన్స్ అభివృద్ధి పొందిన ఈ రోజుల్లో మెడికల్ గా తల వెంట్రుకలు చూచి డిఎన్ఏ పరీక్ష, అంటే తల వెంట్రుకలు చచ్చిన శవాన్ని కూడా ఎంతమంది ఈ అమ్మాయిని బలాత్కారం చేశారు, ఆమెలో వీర్యం ఎంతవరకు ప్రవేశపెట్టబడింది, ఆమె ఏ విధంగా చావబడింది అని పరిశోధన చేయటానికి బాడీ అంతా ఒకవేళ కప్పెట్టేసి కుళ్ళిపోయినా ఎముకలు తీసి పరిశోధన చేసే రోజులు ఇవి. ఆఖరికి తల వెంట్రుక ఉంటే తల వెంట్రుక ద్వారా కూడా ఆమె భవిష్యత్ అంతా చెప్పేచ్చు. ఈమె ఫలానా టైంలో చనిపోయింది, ఈమె చనిపోయే ముందు హార్ట్ ఆగిపోయింది, ఈమెను సరిగ్గా ఎనమండుగురు పాడు చేశారు, ఈమెను పాడు చేసే సమయం ఫలానా సమయానికి మీ ప్రాణం వదిలేసింది. ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో చక్కగా ప్రతీది కూడా బట్టబయలవుతున్నాయి.
జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు ఉన్న ఈ సైన్స్కి అలనాటి కాలంలో అదృశ్య దేవుని యొక్క స్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ఏటి సంబంధం చెప్తాం. ఇప్పుడు కాలంలో కొంతమందికి కడుపులో గాని ఎక్కడో చిన్న క్యాన్సర్ గడ్డ గాని మరొకటి ఏదైనా ఉండొచ్చు. ప్రతి దానికి మూలం ఏంటో తెలుసా? రక్తమే పరిశోధన. మీకు తలపోటుగా ఉందని మీరు వెళ్ళండి, బ్లడ్ పరీక్ష చేస్తారు. మీరు కీళ్ళవాతంతో మీరు వెళ్ళండి, బ్లడ్ పరీక్ష చేస్తారు. షుగర్ ఎంత ఉన్నదో మీరు తెలియపరచుకోండి, బ్లడ్ తీస్తారు. ఇలాగ ప్రతిదానికి మూలం ఏమిటంటే రక్తమే పరిశోధన. ఈ రక్తం మీద అధ్యయనాలు చేస్తున్నారు, రక్తం మీదే పరిశోధన. ఆ రక్తమును బట్టి కనిపెట్టేయచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనిషి ఏమో ఆంధ్రాలో ఉన్నాడు, అతని యొక్క దేహంలో ఒక చిన్న భాగాన్ని కోసి, చిన్న ముక్కను తీసి లేదా కొంత రక్తమును తీసి వేరే చోటకి ఎక్కడికో పంపించారు. రక్తం తీసేటప్పుడు చెప్పారు, మీకు ఈ సూది పరీక్ష చేసి అసలు మీకు ఏంటి జబ్బు అనేది తేలటానికి సరిగ్గా 1 వారం రోజులు పడుతుంది. అప్పటి వరకు ఈ రిపోర్ట్స్ పట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. 1 వారం రోజులు పోయిన తర్వాత అసలు మీకు ఏమిటి అనేది టెస్ట్ పరిశోధనలు మీకు తేలిపోతుంది అని చెప్పి మనిషిని ఇక్కడే ఉంచుతారు. మనిషి మన ఇంటికాడే ఉంటాడు. ఈ మనిషికి సంబంధించినటువంటి ఒక్క రక్త కణము దానిని ల్యాబ్కి పంపిస్తారు వేరే చోటకి. అది బాంబే కావచ్చు, ఇప్పుడైతే విజయవాడ, హైదరాబాద్. పూర్వకాలంలో ఎక్కువ శాతం బాంబే పంపించి 1 నెల రోజుల వరకు రిపోర్ట్స్. ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయి అన్ని చోట్ల కూడా ఈ యొక్క మెడికల్ టెస్టులు బాగా విస్తారంగా సాగుతుంది. మనిషి వెళ్ళకపోయినా మనిషిలో ఉన్న ఒక రక్త కణాన్ని పంపించేసరికి ఆ రక్త కణాన్ని ల్యాబ్లో పరిశోధన చేస్తూ వెంటనే రాసేస్తారు. ఇతడికి సరిగ్గా 48 సంవత్సరాలు, ఇతడు పురుషుడు, ఇతడికి జబ్బు ఉంది, ఇతడు ఫలానా, ఇతడికి ఆకలి వేయటలేదు, ఇతడు వెయిట్ వచ్చేసి బరువు వచ్చి ఇప్పటికి 42 కేజీలు మాత్రమే ఉండుంటాడు, ఇతడికి నోరంతా పూత పట్టింది, కాళ్ళు వాపులు వచ్చాయి, కడుపు ఉబ్బరమైనది, ఇతడికి నిద్ర రాదు, ఇతడికి ఆకలి వేయదు అని చెప్పి ఎంత పొడుగు లిస్ట్ రాస్తారు. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ వాస్తవాలే. ఆ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత మనకి పిలుస్తారు, మనం వెళ్తాం, నిలబడతాం. బాబు నీ రిపోర్ట్ లో నీ వెయిట్ చూడొకసారి అంటారు. చూస్తారు, ఆ రిపోర్ట్ లో ఉన్నట్లు 42 కేజీలే. నోరు నీకు లోపల పూత పట్టిందా? అవునండి. ఆకలి వేయట్లేదా? లేదు. నిద్ర రావట్లేదా? రావట్లేదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కాళ్ళు వాచిపోయినాయి. సరే, మొత్తం మీద నీకున్న తెగులు ఫలానా, నీకున్న జబ్బు ఫలానా అని అప్పుడు ఆ పరిశోధన తేలిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. మరి ఇప్పుడు మనిషి వెళ్ళాడా? మనిషిలో ఉన్న ఒక అణువు వెళ్ళిందా? మనిషిలో ఉన్న ఒక చిన్న అణువు, ఒక రక్త కణం. ఈ రక్త కణానికి ఆకారము లేదు, ఒక రూపము లేదు, ఆ రక్త కణానికి కాళ్ళు చేతులు లేవు, ఆ రక్త కణానికి ఒక తల లేదు, ఆ రక్త కణానికి శరీరమే లేదు, ఆ రక్త కణానికి ఎముకలునే లేవు. కానీ మొత్తం మీద పంపించాం ఆ రక్త కణాన్ని ఎక్కడికో పరిశోధనకి. ఆ ల్యాబ్కు, మెడికల్ ల్యాబ్కు పంపడంతో ఆ ల్యాబ్ లో మొత్తం తెలిపోయింది. ఇప్పుడు వెయిట్ వచ్చి 42, లేకపోతే ఇతని ఏజ్ ఫలానా, ఇతనికి ఆకలి లేదు, కళ్ళు పచ్చగా ఉంటాయి, నీరుడు పసుపుగా వస్తుంది, ఇతని 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినవి, ఇతనికి ఒక రకమైనటువంటి జబ్బు, కొంతకాలానికి తల వెంట్రుకలు ఊడిపోతాయి, ఇతని గోర్లు కూడా గరుగుతనం వచ్చేసింది, ఇతడు ఏదైనా పట్టుకుంటే వెయిట్ లేపలేడు. ఇన్ని రకాలైనటువంటి పరిశోధనలు వచ్చేసినాయి. ఇంతకీ ఆ ల్యాబ్కి వెళ్ళింది వ్యక్తి వెళ్ళాడా, వ్యక్తికి సంబంధించిన అణువు వెళ్ళిందా? అంటే ఇప్పుడు ఆ అణువే ఎవరై ఉన్నారు? వ్యక్తి అయి ఉన్నాడు. వ్యక్తి వెళ్ళకపోయినా ఆ రక్త కణం ఎవరై ఉన్నారంటే ఈ పర్సన్, ఈ వ్యక్తి అయి ఉన్నాడు. ఈ వ్యక్తే ఆ రక్తం, ఆ రక్తమే ఈ వ్యక్తి. చెప్పండి, ఈ వ్యక్తే ఆ రక్తము, ఆ రక్తమే ఈ వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి మనిషి ఉన్న చోటే ఉంటాడు. మనిషిలో నుండి అణు వెళ్ళి తానేమై ఉన్నాడని చెప్పింది రక్త కణము.
ఇది ఎట్లా సాధ్యమో, తండ్రి అయిన దేవుడు ఉన్న చోటే ఉన్నాడు, తనలో నుండి ఒక అణువు ప్రత్యక్షమైనది, ఆయన ఈ లోకానికి వచ్చి చూపించాడు. నా తండ్రి ఇలా ఉంటాడు, నేను నా తండ్రియు ఏకమై ఉన్నా. నన్ను చూస్తే అక్షరాలుగా నా తండ్రిని మీరు చూసినట్లే. నేను చేయబోద ఏది నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. నేను నా తండ్రి ఏకరీతిగా మేమున్నాము. చూడండి 12వ అధ్యాయము యోహాను శుభవార్త 12వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ వచనములు ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. 45వ వచనం, నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. చాలు. అంటే నన్ను చూచువాడు ఎవరిని చూస్తున్నారు? అందుకే మీకు ఉదాహరణకు నేను చెప్పా, వైద్య శాస్త్రములో ఉన్న ఒక చిన్న అణువును గూర్చి. మనిషి ఇంటికాడే ఉంటాడు, మనిషికి సంబంధించిన రక్త కణాన్ని పరిశోధన పంపిస్తే ఆ రక్త కణము ఆ వ్యక్తి బయోడేటా అంతా తెలియపరుస్తుంది. ఇతడు తెలుపు రంగులో ఉంటాడు, ఇతని శరీరం మీద మచ్చలు వస్తున్నవి, కాళ్ళు వాపులు వచ్చాయి, ఆకలి వేయటలేదు, అలాగనే నోరు తడివి ఆరిపోతుంది, మనిషి వెయిట్ తగ్గిపోతున్నారు, ఇతనికి పలానా జబ్బు స్టార్ట్ అయ్యి ఇంతకాలం అయింది, నరాలు వీక్నెస్, ఏ బరువు ఎత్తలేడు. ఈ విధముగా ఆ ఒక్క రక్త కణము ఎట్లా ఈ వ్యక్తి జీవితం చెప్పేసింది అనంటే, అంతకుముందు ఆ రక్త కణం ఎవరిది? ఈ వ్యక్తిదే. అంతకుముందు ఆ రక్త కణం ఎవరిలో ఉంది? ఈయనలో ఉంది. కాబట్టి ఈయనే ఆ రక్త కణమై ఉన్నాడు. నిలువెత్తు మనిషి ఒకే చోట ఉన్నాడు, మనిషి హద్దు దాటి రక్త కణము బయటకు వచ్చి ఆ రక్త కణం ఆ వ్యక్తిని పూర్తిగా ఎట్లాగైతే తెలియపరిచినదో యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచు ప్రతి వాడును నా తండ్రిని చూడగలుగుతాడు. మరి తిమోతి పత్రిక ఏం రాయబడింది? ఏ కాలం మందు ఎవడును ఎన్నడను తండ్రిని ఈ రోజు వరకు చూచి ఉన్నవాడు ఎవడునో లేడు. ఇదే మాట యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఈ మాట మనకి ఇట్లా కనబడతాది. 12వ వచనము, పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చాలంతే. మరి మోషే ఎట్లా చూశాడు? యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? అయ్యో, సైన్యములకు అధిపతి ఏది ప్రభువును నేను చూచి తినే. మరి ఇలాగ కనబడిందల్లా ఎవరు? వెనక్కి ప్రవక్తలకు కనబడినటువంటి వాడు నిజానికి ఎవరంటే, తండ్రిని ఏ కాలం మందు ఏ ప్రవక్త ఏ నరుడు ఈ రోజు వరకు ఆయనను చూడలేదు. కానీ అదృశ్యుడైన తండ్రిలో ఉన్న దృశ్య రూపముగా ప్రత్యక్షకుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభువే. అప్పటికైనా క్రీస్తుని అనకూడదు, ఆయన కూడా దేవుడే. భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన పేరు పెట్టబడింది. మరియ గర్భాన పుట్టాడు కాబట్టి ఆయన యేసనో రక్షకుడనో మెస్సయ్యనో ఈ విధమైనటువంటి పేరైతే పెట్టబడింది. కానీ ఆయన భూమి మీద పడకకు పూర్వం ఆయన ఎవరై ఉన్నారంటే, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఎందుకని? ఆయన ఎవరిలో ఉన్నారు అంటే తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రి ఉన్నాడన్నప్పటి నుండి తండ్రిలో ఆయన ఉన్నవాడునై ఉన్నాడు. తగిన సమయం మందు ఆ తండ్రి రొమ్ము నుండి ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమైనటువంటిది గడియకు దేవదూతలు ఇంకనూ కలగలేదు, పరలోకం అనేది కూడా లేదు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు కలుగు చేయమని తండ్రి తన కుమారునికి ఆజ్ఞనీయగా, అదృశ్యుడైనటువంటి దేవుడిలో నుండి దృశ్య స్వరూపుగా వచ్చినటువంటి క్రీస్తుడే ప్రధానులైనను దేవదూతలనైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారులైనను అధికారములైనను ఉన్నవైనను రాబోయైనను సమస్తము ఆయన ద్వారా సృజించబడెను. ఆయనే అన్నిటికీ
ముందుగా ఉన్నవాడునై ఉన్నాడు. కొలసీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదివితే ఆ మాట మీకు కనబడతాది. 9వ అధ్యాయము 16వ వచనము. త్వరగా. ఆయన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు, చెప్పండి ఎవరి యందు అంటే కుమారునిలోనే ఈ విశ్వమంతా కలిగినది. అంటే కుమారునిలోనే తండ్రి విశ్వము సృష్టి యావత్తులో సర్వలోకాలు ఆయనలోనే చూచాడు. సకల లోకాలకు ప్రధానమైన వాడు క్రీస్తు. క్రీస్తులోనే విశ్వమంతా సృష్టించబడినది. ఇప్పుడు ఈయనలో ఉన్న విశ్వమంతటి తెచ్చి బయట పెట్టాడు అన్నమాట. ఇంకొక మాట చదవ, ముందుకు వెళదాము. అందులోనే సర్వము ఆయన ద్వారాను, ఎవరిని బట్టి? కుమారుడైన క్రీస్తు ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే అంటే దేవదూతల కంటే అని కూడా చెప్పుకోవచ్చు, పరలోకము కంటే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పరలోకము దేవదూతలే అనంటే ఇక ఆకాశం ఎంత మాత్రం, ఇక భూమి మాత్రం, మనుషులు మనమే మాత్రము. అంటే దేవదూతలు లేనప్పుడే క్రీస్తు ఉన్నాడు, పరలోకం లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఈ పరలోకానికి సృష్టికర్త యేసు ప్రభు, దేవదూతలకు సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభు. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సునై ఉన్నాడని కింద వచనములో రాయబడింది. ఎప్పుడైనా సంఘమునకు శిరస్సు భూమి మీదకి వచ్చి మానవుడిగా పుట్టి శిలువ మీద మరణించి ఆయన తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొనుక్కున్నాడు. అప్పటి నుండి సంఘమునకు శిరస్సు. అసలు సంఘమే లేనప్పుడు, అసలు భూమే లేనప్పుడు, అసలు ఆకాశమే లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు, దేవదూతలే లేనప్పుడు, పరలోకమే లేనప్పుడు క్రీస్తు అనబడిన ఆయన ఉన్నవాడునై ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పిన మాట ఇట్లా ఉంటది, ఏమని? అల్ఫా ఒమేగాయు నేనే, ఆదియు అంతము నేనే ఉన్నా. ఈ లోకానికి మానవుడిగా రావాల్సిన అవసరత వచ్చింది కాబట్టి మన వంటి మెడ మీద ఒక తలపై కొంత వెంట్రుకలు. ఆదాము పురుషుడు కాబట్టి పురుషుడుగా ఈ లోకానికి రావాలి కాబట్టి ఆయనకు దట్టమైన గడ్డం. ఆదాముకు ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, శరీరం ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ఆయనకు కూడా చరిత్రలో ఇప్పుడు ఎక్కడో ఒక అడుక్కుదామని మన మధ్యలో తీసుకొని వస్తే ఆయన ఎవరంటే ఏం చెప్తాం? అతనికంటే ఒక చరిత్ర కావాలి, ఆయనకంటే ఒక వంశావళి కావాలి. కాబట్టి ఒక స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భాశయమందు ఆయన జన్మించటానికి కారణమైంది. మన వంటి చేతులు, పెదాలు, తలయు, పాదములు, శరీరం ఈ విధముగా ఆయనకు అవి అవసరమైనవి ఈ లోకమందు. ఇవేమీ లేనప్పుడు అసలు ఆయన ఈ లోకానికి రాకకు ముందు ఆయన ఏమై ఉన్నాడు అనంటే దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని మహిమయు అయి ఉన్నాడు, దేవుని తేజస్సు అయి ఉన్నాడు, దేవుని ప్రభావమై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన తన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనములు మీరు గమనిస్తే ఇట్లా వ్రాయబడి ఉంటారు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన మన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన తన కుమారుని సమస్తమునకును అంటే దేవదూతలకును, పరలోకమునకును, సముద్రము, భూమి, సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారాను ఆయనను బట్టియే ప్రపంచములు నిర్మించెను. అంటే ఇప్పుడు నిర్మించిన వాడు ఎవరంటే కుమారుడే. కాబట్టి నాడు చాలా మంది క్రీస్తు ప్రభువుని
ఎందుకంటే ఇంకా వారి కను విప్పు కలయలేని యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేయదు. దేవుని వాక్యములో దైవిక జ్ఞానము లేకపోవుట, అక్షరార్థమైన బోధకు అలవాటు పడుట చేత క్రీస్తు యొక్క దైవత్వమును తక్కువ చేసి మాట్లాడేటువంటి కాలములో మనం ఉంటున్నాము. అదే క్రీస్తుకు మనము దూరమయ్యామా మన గతి అధోగతి పాలైపోతాది. ఆ క్రీస్తే పరలోకానికి వారధి, ఆ పరలోకానికి పోయే నిచ్చెన ఆయనే. పరలోకములో ఆ మహిమలో ప్రవేశించటానికి క్రీస్తే మనకు సర్వాధికారి అయ్యున్నాడు. కాబట్టి ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ కుమారుడి ద్వారా ప్రపంచములు నిర్మించెను అని ఉంటే, ఇర్మియా గ్రంథము 10 అధ్యాయము 12 వచనాన్ని మనం చదివితే, ఆయన తన జ్ఞానము చేత ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. దేని ద్వారా? తన జ్ఞానము ద్వారా అన్నాడు. తన జ్ఞానము ద్వారా ప్రపంచములు స్థాపించారు. హెబ్రీ పత్రికలో చదివారు, తన కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మాణమాయను. అంటే అక్కడ కుమారుడు అన్నా, వాక్యము అన్నా, జ్ఞానము అన్నా కలిపి మొత్తం క్రీస్తే. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడినది? 11వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన విచారం. అంటే వాక్యమన్నా క్రీస్తే, జ్ఞానము అన్నా క్రీస్తే, దేవుని మహిమ అన్నా క్రీస్తే, దేవుని తేజస్సు అన్నా క్రీస్తే, దేవుని యొక్క నీతి అనన్నా క్రీస్తే. ఆ క్రీస్తు ద్వారా ప్రపంచములు నిర్మించబడను, జ్ఞానము చేత ప్రపంచములు స్థాపించబడను, వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మాణమాయను. ఆ జ్ఞానమే, ఆ వాక్యమే, ఆ కుమారుడే ఈ లోకానికి రాకకు మునుపు ఆయన విశ్వమునకు కర్త, ఆయనే సర్వాధికారి. ఆనాడు యెషయా ప్రవక్త చూసింది అన్నే. ఆయన చొక్కాయంచెలు దేవాలయమునుడి పై వరకు కింద కమ్ముకొని ఉండెను. 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కల పాదాలు కప్పుకొని, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత స్తుతించబడిన వాడు ఎవరంటే ఈ అదృశ్య దేవునిలో నుండి తీయబడిన దృశ్య స్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభువే. ఆనాడు ప్రవక్తలకు కనబడింది ఈయనే. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయాన్ని చదివితే 17వ వచనము నుండి మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. కాగా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు ఒకవేళ కటాక్షం కలిగిన ఎడల నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పట, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అనగా, అందుకాయన నా మంచితనము యావత్తు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానినే కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరము పడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును ఎప్పటికీ చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అని అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలముంది, నీవు ఆ బండ మీద నిలిచి ఉందమో, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచున్నప్పుడు ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వము మాత్రమే నీవు చూచెదవు, కానీ
నా ముఖము కనీసం మోషే నీవు కూడా చూడలేవు. చాలు. మరి ఇప్పుడు మోషేకు ఆ వెనక పార్శ్వము, ఆయన వెళ్ళిపోతూ ఉంటుండగా వెనక భాగాన్ని మాత్రమే చూశాడట. అట్లాగా ఆహా, ఈయనేనా నా దేవుడు, ఈయనేనా నా ప్రభు, ఈయనేనా మండుచున్న పొదలలో నాకు కనబడి నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి దేవుని చెప్పింది ఈయనేనని ఆయన దాటి అలాగ వెళ్ళిపోతూ ఉంటుండగా ఆయన వెనక పార్శ్వము మాత్రమే చూశాడు. ఇప్పుడు వెనక పార్శ్వము మోషేకు ఎంత ఎత్తు కనబడిందంటారు? తాడి చెట్టు అంత ఎత్తా? పోనీ చంద్రమండలం ఎత్తు కనబడ్డాడా? పోనీ ఆయన తల ఆకాశము కొననకు అంటినంతగా కనబడ్డాడంటే కాదు. మరి ఎంత ఆకారంతో కనబడి ఉంటాడంటే, మోషే తన ప్రక్కన నిలబడితే మోషే ఎట్లాగైతే తన ప్రక్కన కనబడతాడో అదే సైజు, అదే కొలమానం ప్రకారంగా ఒక మానవ మాత్రుడు ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. అలాగా మోషే ఆయన చూసేసరికి మోషే ఇంచుమించు ఎంత బలశాలిగా ఎలాగైతే ఉన్నాడో, ఎంత హైట్ ఉంటాడో అలాంటి వాడి గాని మోషేకు ఆయన కనబడినప్పుడు మోషే అంతటి వాడిగా కనబడి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వెనక పార్శ్వం మాత్రమే కనబడినది. ఆయనని దేవదూతలు ఆరాధించారు. ఆయనే అదృశ్య దేవుని యొక్క రొమ్ములో నుండి దృశ్య దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. తగిన సమయమందు మరియ గర్భాన మానవుడిగా జన్మించిన వాడు ఆయనే. కాబట్టి క్రీస్తు 2000 సంవత్సరాల చరిత్ర గలవాడు కాడు. ఈయన ఎవరు అంటే అల్ఫాయు ఒమేగయు, ఆది అంతమైన వాడు. ఈయన నిర్గమాకాండము 3వ అధ్యాయము అక్కడ 4వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ప్రభు చెప్తున్న మాట మీకు ఇట్లా కనబడతాది. 4వ వచనము, దానిని చూచుటకు మోషే ఆ తట్టుకు వెళ్ళి చూడగా ఓ మోషే మోషే పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన, నీవు దగ్గర కంట రావద్దు, నీ పాదములని నీ చెప్పులను తీసివేయము, నీవు నిలిచి ఉండి ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. చాలు. మరి ఇప్పుడు తండ్రిని ఎవరు చూడలేదన్నప్పుడు మరి మోషే కనబడింది ఎవరు? మరి మోషే ఎవరిని చూశాడు? ఇంతకీ మోషేతో మాట్లాడుతున్న ఈ పర్సన్, ఈ వ్యక్తి ఎవరు? పైగా ఏం చెప్తున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను, నీకు నువ్వు దేవుడని అంటున్నాడు. ఒకవేళ ఈయన దేవుడు కాకుండా ఒక సామాన్యమైన దూతయే దొరికైతే అంతటి ఉన్నతంగా దేవుడితో సమాన హక్కు కలిగి మాట్లాడే అర్హత గలవారు కారు. కలెక్టర్ గారి స్థానంలో కలెక్టరే మాట్లాడాలి. కలెక్టర్ గారి స్థానంలో పిఏ వెళ్ళి మాట్లాడినా అది చెల్లదు. పిఏ ఎంతవరకు ఏం చెప్తాడు? సార్ వెయిట్ చేయండి సార్, ఇంకో పావు గంట ఆయన వచ్చేస్తారు సార్, ఎందుకు సార్ గొడవ పడతారు, ఆగండి సార్ ఆయన వచ్చేస్తాడు అని కలెక్టర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉన్న ఒక పిఏ, ముఖ్యమైన వ్యక్తి, అంతవరకు చెప్తాడు. కానీ సిగ్నేచర్, సంతకం ఎవరు పెట్టాలి? ఎస్, కలెక్టర్ గారి చేతి కింద ఉన్న పనివాడిని పెడితే చెల్లుద్దంటే కుదురుద్దా? ఎంత మాత్రం కుదరదు. ఆ సంతకం సిగ్నేచర్ ఎవరు పెట్టాలి? ఆ సంతకం అంటే సాక్షాత్తు కలెక్టరే పెట్టాలి తప్ప కలెక్టర్ గారి చేతి కింద పిఏ అయినంత మాత్రాన అతడు ఆ సంతకం కుదరదు. మరి ఇక్కడ ఒకవేళ మండుచున్న పొదలో దేవుడు కాకుండా సామాన్యమైన దూత అయితే, నేను నీ తండ్రి దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నేనే అని ఇంత ఉన్నతమైన మాట ఏ దూత కూడా చెప్పటానికి సరిపోదు. ఆ మాట చెప్పటానికి కరెక్ట్ గా ఆ స్థానంలో ఎవరు ఉంటే ఆ మాట చెప్పడానికి సరిపోతారంటే దేవుడు మాత్రమే సరిపోతాడు ఆ మాట చెప్పటానికి. ఏమని? నువ్వు నిలిచిన స్థలం ఇది పరిశుద్ధము, నీ చెప్పులు విడిచిపెట్టుమో, నేను నీ దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నా ప్రజల బాధ చూసి నేను దిగి వచ్చి తిని ఇజ్రాయిల్ విడిపించుటకు నేను నిన్ను నడిపించబోయే నాయకుడను నేనే అని ఈ మాటలు చెప్తున్నవాడు ఒకవేళ దూత అయితే గనుక అంతటి దేవుడి స్థానములో ఆ మాట చెప్పడానికి దేవదూత
సరిపోదు. ఇప్పుడు మరియ దగ్గరకు గబ్రియలు దూత వచ్చి ఏం చెప్పాడు? దేవుని సముఖమందు నిలిచి ఉండు గాబ్రియేలును నేను, నీవెవరు అన్నట్టులా చూడగా దూత చెప్తున్న మాట ఏంటి? దేవుని సముఖమందు నిలిచియుండు గాబ్రియేలు అను దూతను నేను. దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం. అంటే వచ్చిన దూతలందరూ కూడా ఈ విధంగానే కనుపరుచుకుంటూ వచ్చారు. యోహాను కాలములో దేవదూత కాళ్ళ మీద యోహాను పడితే దేవదూత అంటాడు, వద్దు సుమి, నాకు నమస్కారం పెట్టబాక, నేనును కూడా నీతో పాటు సామాన్యమైన వాడిని తప్ప నేను దేవుని యొద్ద నుండి పంపబడిన దూతనైనంత మాత్రం నా కాళ్ళ మీద పడి నమస్కారం పొందటానికి నేనెంత మాత్రం అర్హుడనో కానను. మరి ఇక్కడ మండుచున్న పొద దగ్గర మోషే ఏం చేశాడు? ఆయనకు సాష్టాంగపడి నమస్కారము చేశాడు. దానికి పై వచనం చదివితే మీకు ఏమనిపిస్తే తెలుసా? 3వ వచనం చూడండి. 3వ వచనము చెప్పు విడువమో పరిశుద్ధమని చెప్పాను. అబ్బా, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడు. అంటే ఇన్ని మాటలు దేవుడు కాకుండా ఇంకొకరు ఎవరైనా చెప్తారా? చూడండి, దీనికి ఒక మంచి మాట యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ సాక్షాత్తు దేవుడి మాట చెప్తున్నాడు. నేనే దేవుడను, యెహోవా అను నేనే దేవుడను, ఇదే నా నామము, నా మహిమను నేను మరి ఎవరికి నేను ఇచ్చేవాడనో. అంటే నా మహిమ వేరే వాడికి నేను ఇవ్వను అన్నప్పుడు ఇక్కడ మహిమ గలవాడిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మహిమను దొంగిలించే దూత అయితే దేవుడు ఎందుకు అతన్ని తన దగ్గర ఉంచుకుంటాడు? నా మహిమను నేను మరి ఎవరికి నేను ఇచ్చేవాడనో కాను. ప్రారంభములో లూసిఫర్ ఏం చేశాడు? దేవుని మహిమను దొంగిలించడానికి దూతలలో ప్రధాన దూతవాడు. ఆ దూత పేరు ఏంటంటే వెలుగు దూత. వెలుగు దూత. ఈ ప్రధాన దూత ఏమనుకున్నాడు? దేవుని సింహాసనముకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను నేను. ఆ మాట తనలో అని అనుకున్నందుకు దేవుడు అతను ఉంచాడా? అగాధములో పాతాళములో తోసివేసేసాడు ఆయన. మరి ఆ దూతను అలాగూ త్రోసివేసేసినప్పుడు మరి ఇక్కడ మండుచున్న పొదలు యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమై అన్నాడు. మరి దూత స్థానములో కనబడుతూ ఇంత అధికారంగా మాట్లాడుతున్న వాడు ఇతను ఎవరు అని అంటే తండ్రి రొమ్ము నుండి తీయబడిన అదృశ్యలో నుండి వచ్చిన దృశ్య దేవుడైనటువంటి యేసు ప్రభువే. అందుకు ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను. అంటే కనబడని దేవుడు తన భక్తులైన వారికి, ప్రవక్తలకు కనబడే దేవుడుగా కూడా ఉన్నాడు. చెప్పండి, కనబడని, ఎవ్వరికి ఎన్నడూ చూడనొల్లలేనంత దేవుడు చూచే వారిగా కూడా సమీపముగా ఉన్నారు. ఒక చోట అంటాడు, నేను దూరముగా ఉన్న దేవుడును మాత్రమే నిన్న, సమీపమున ఉన్న దేవుడును నేను కానంట. ఇంకో చోట ఏమంటాడు, నేను సమీపముగా ఉన్న దేవుడున, దూరముగా ఉండు దేవుడను కానా. తనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉండును. అంటే సమీపముగా ఉన్న దేవుడు, సుదూరం ఉన్న దేవుడు ఒకటి. సుదూరములో ఉన్న దేవునిలో ఉన్న ఔన్నత్యం సమీపముగా దృశ్యరూపుడుగా ప్రత్యక్షకుడాయను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయములో సంసోను యొక్క తండ్రి మానోహ ఈ మాట చెప్పి చాలా భయపడిపోతాడు. చూడండి, న్యాయాధిపతుల ఆ గ్రంథములో ఈ మాట మనకు కనబడతాది. 13:22 యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, అయ్యో నేను దేవుని చూచితినే గనుక మనము నిశ్చయముగా చనిపోవుదుమని తన భార్యతో అనగా, అతని భార్య లేదు లేదు మనం ఎప్పటికీ చావము, చాలు.
అంటే ఇక్కడ రెండు మాటలుగా కనబడది. యెహోవా దూతగా వచ్చాడు, కానీ రెండో మాట ఏమన్నాడు తెలుసా? అయ్యో మనము యెహోవానే చూచితిమి. మరి యెహోవాని ఎవరూ చూడలేనప్పుడు మానోహ ఎట్లా చూశాడు అంటే, చూడలేని దేవునిలో నుండి చూచే దేవుడుగా ఆయన ప్రత్యక్షకుడు ఆయన. అందుకు ఈయనకి పేరులో ఒక పేరేంటి తెలుసా? చూచుచున్న దేవుడు. అంటే ఆయన చూస్తున్నాడని కాదు అర్థం, వినండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి చూస్తున్న దేవుడు కాదు, మనము కూడా ఆయనను చూడగలిగే దేవుడు అని అర్థం. మీకు అర్థమైంది నా మాట? ఆయన పైనుండి ఇలాగ కిందకు చూస్తున్నంత మాత్రం అబ్బో దేవుడు చూచుచున్న దేవుడు అండి మనల్ని. నువ్వు కూర్చుందుతా, నువ్వు లేచుతా, నేను చూచుచున్నానంటే ఆ చూచే దేవుడు కాదు, మనము కూడా చూడగలిగే దేవుడు ఆయన. చూచుచున్న దేవుడు అంటే అర్థం ఏంటంటే మేము నేను చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాము? నువ్వు తండ్రిలో ఉంటే మేము చూడలేము. నువ్వు దేవుడిగా అక్కడే పరలోకంలో మహిమలో పరలోకానికి అవతల సమీపింపరాని తేజస్సులో ఉంటే ఎప్పటికీ మేము మిమ్మలను చూడలేం. కానీ మేము చూడగలిగేంత అందుబాటులోకి నిన్ను నీవు ప్రత్యక్షత పరుచుకొని మా యొద్దకు వచ్చితివి. ఆఖరితో ఏం చెప్పాడు ఆ దేవదూతగా వచ్చిన ప్రభువు? లేచి నీ వెళ్ళి షారా కింద అణిగమణుగుండుము, నీ కడుపు నుండి పుట్టబోయే బిడ్డను నేను ఆశీర్వదిస్తాను, అతన్ని గొప్ప జనాంగంగా చేస్తాను. ఈ మాటలన్నీ కూడా అక్కడ ఆగరుతో చెప్పాను ఆ దూత. అంటే ఆనాడు ఆగరుకు ప్రత్యక్షమైన వాడు సశరీరుడిగా ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రభువే. అదే ప్రభువు మరలా యాకోబునకు కూడా ప్రత్యక్షమవుతాడు. 32వ అధ్యాయం ఆది కాండము, 32వ అధ్యాయము ఆది కాండము 28-30 వచనం చూడండి. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడివి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అని అనబడదనెను. అప్పుడు యాకోబు, నీ పేరు ఏమని దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుచున్నావు అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించెనో? దేవుని దూతగా వచ్చిన ప్రభువే యాకోబుని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చెను. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, కనబడలేని అదృశ్య దేవునిలో నుండి దృశ్య దేవుడిగా ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మీకు సైంటిఫిక్ గా ఈ మాట చెప్పా. అదేంటంటే మనిషిగా ఇక్కడే ఉన్నాము. మనలో ఉన్నటువంటి బ్లడ్ రిపోర్ట్స్ నిమిత్తమై ఒక రక్త కణాన్ని వేరే చోటుకు పంపించినప్పుడు మనం ఏమై ఉన్నామని చరిత్ర అంతా ఎవరు చెప్పగలుగుతున్నారు? ఆ రక్త కణం ఒకటి చెప్పేస్తుంది. అలా అని చెప్పి ఆ రక్త కణానికి కాళ్ళు చేతులు నోరు ఉన్నాయంటే ఏమీ లేవు. కానీ అది ఎందులోనిది? ఏ వ్యక్తి అయితే మనం చూస్తున్నాం ఆ వ్యక్తిలో నుండి ఆ రక్త కణము తీయబడినది కాబట్టి, ఆ రక్త కణము ఆ వ్యక్తికి సంబంధించినది కాబట్టి ఆ రక్త కణములోని ఆ వ్యక్తి జీవితం అంతా ముడిపెట్టబడి ఉంటుంది, దాచబడి ఉంది. ఇప్పుడు రక్త కణము ఎంతో వ్యక్తి కూడా అంతే, వ్యక్తి ఎంతో ఆ రక్త కణము కూడా అంతే. ఎందుకని? అది వరకు ఈ రక్త కణం అందులోనే ఉంది. తగిన సమయం అందు ఆ రక్త కణం అతనిలో నుండి బయటకు తీయబడినది. ఇప్పుడు రక్త కణమే ఆ వ్యక్తి జీవిత చరిత్రని చెప్పేస్తాది. ఇతను వెయిట్ ఎంతున్నాడు, ఇతనికి ఆకలి పుట్టట్లేదు, ఇతను ఫలానా 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 అని ఎలాగైతే ఆ రిపోర్ట్స్ ఆ ఒక్క రక్త కణము ద్వారా ఎట్లా అయితే మనకు రుజువుపరచబడుతుందో, అలాగే అదృశ్య తండ్రిలో నుండి దృశ్య రూపముగా కుమారుడు ప్రత్యక్షకుడాయను. ఇప్పుడు మనకు కనబడేదల్లా కూడా ఎవరంటే క్రీస్తు ప్రభుడే. అందుకే క్రీస్తు అంటాడు, నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగినను దానిని నేను మీకు చేతును. అందుకే ఇప్పుడు మనం ప్రార్థన చేసిన దాని ముగింపు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. కారణం ఏంటంటే తన కుమారుడు మహిమ నిమిత్తమై మన ప్రార్థనలు తండ్రి ఆలకించి అంగీకరించేవాడై ఉన్నాడు. కారణం ఏంటంటే అది కుమారుని ద్వారా మనకు ఆ భాగ్యము లభించబడింది. తన కుమారుని ద్వారా ఈ ప్రపంచమంతా సృష్టించబడినది.
ఇంకా చెప్పాలంటే ఆదాము అనే వ్యక్తిని తయారు చేయటానికి ఒకసారి భూమి మీదకి వచ్చిన వాడు కూడా ఆయనే. మోషేకు ఆ బండ సందులో నుండి వెళుతున్నప్పుడు వెనక పార్శ్వ మోషే ఎలాగైతే చూచాడో, నా చేయి నీకు మరుగుగా ఉంచుతాను, నా చేయి తీసిన తర్వాత నీవు నన్ను వెనక పార్శ్వం చూస్తావన్నాడో, అదే ఆయన ఆదిలో ఆదామును తన చేతులతో తయారు చేసిన వాడు కూడా ఆ అదృశ్య దేవుళ్ళ నుండి వచ్చిన దృశ్య దేవుడైన యేసు ప్రభు. పైగా అదే ఆదాము పతనము కాగా ఆదాము స్థానములో మరల విమోచన క్రయధనము కూడా ఇచ్చింది కూడా ఆదామును తయారు చేసిన ఆ క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తును గురించినటువంటి దైవ సందేశం చాలా అమోఘం. అది లోకస్తులు ఎవరికి కూడా అంత సులభముగా అందిపోయేది కాదు. అందుకే అంటాడు, దేవుని మర్మములు ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే తెలిసి ఉన్నది, ఆయన తన సంకల్పము వారికి మాత్రమే బయలుపరచబడదు అని అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన దైవిక శక్తి 2000 సంవత్సరాల నాటిది కాదు. ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు తండ్రికి పుట్టెను అంటే నో, తండ్రికి పుట్టిన వాడు కాడు, తండ్రి నుండి తీయబడిన వాడు అని చెప్పాలి. ఒకవేళ పుట్టెను అనంటే తండ్రికి ఏ ప్లేస్ నుంచి పుట్టాడు మనం ప్రశ్నించాలా. ఏ ప్లేస్ నుంచి ఆయన పుట్టాడు? చెవులోంచి పుట్టాడా? కంట్లోంచి పుట్టాడా? ఈ సృష్టిలో ఏ జీవరాశి అయినా ఒక ప్లేస్ లో నుంచి రావాలి, ఆఖరికి మనిషితో శుద్ధ. సృష్టి ధర్మం ఆ భాగంలో నుండే, అది మనిషి అయినా, అది ఒక జంతువైనా, అది ఒక పశువైనా ఆ భాగంలో నుండే బయటికి రావాలి. మరి దేవునికి క్రీస్తు ఒకవేళ పుట్టినవాడు, తండ్రికి కుమారుడు పుట్టినవాడైతే అసలు తండ్రికి ఏ బెజ్జలోంచి వచ్చాడు ఆయన? తండ్రికి ఏ బెజ్జలోంచి ఊడిపడ్డాడు ఈయన? ఏ మూల నుండి వచ్చాడు ఈయన? అంటే తండ్రికి ఆయన పుట్టాడంటే తండ్రి పరలోకల నవమాసాలు మోసాడా యేసు ప్రభుని? ఒక స్త్రీ ఎట్లాగైతే ఒక బిడ్డను కనడానికి నవమాసాలు మోస్తాదో, అలాగే పరలోకంలో తండ్రి అనబడిన ఆయన కుమారుడైన క్రీస్తుని గర్భంలో 9 మాసాలు మోసాడు అని అందామా? నెలలు పూర్తయిన తర్వాత తల్లి బిడ్డనట్లా కంటాదో, పరలోకంలో తండ్రి కూడా 9 మాసాలు మోసి అప్పుడు యేసు ప్రభు అనేటువంటి ఆయన్ని పరలోకంలో కన్నాడా? నో. ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు ఈరోజు చాలా వెలుగులోకి వచ్చేసాయి. కానీ 2వ కీర్తనలో అంటాడు, నీవు నా కుమారుడు అని నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. కానీ దాని అర్థం వేరు. నేను నిన్ను కని ఉన్నానంటే ఒక స్త్రీ యోనిలో నుండి బిడ్డ ఎలాగైతే వస్తాడు, ఒక జంతువులో నుండి ఎలాగైతే వస్తాడు, అలాగే తండ్రిలో నుండి పుట్టెను అంటే తండ్రికి ఏ బెజ్జల నుంచి వచ్చాడు? తండ్రికి ఏ భాగంలో నేను ఊడిపడ్డాడు? ఇలాగ ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోతాడు. అంతు చెప్పని విషయాలు. ఆయనను తండ్రి కనటము కాదు, తండ్రిలో నుండి ఆయన తీయబడ్డాడు. ఆదాములో నుండి అవ్వను ఆదాము కనలేదు, ఆదాములో నుండి అవ్వ తీయబడెను. ఒక మాంసం ఎముకతో తీయబడి మట్టిలో పోడ్చగా ఆమె స్త్రీ ఆయను. అలాగే తండ్రిలో నుండి కుమారుడు తీయబడ్డాడు. దానికి విలువైన పదం ఏమిటంటే, బాబు నేను నిన్ను కన్నాన్రా అన్నంత విలువైన మాటను ఆపాదించడం జరిగినది. కాబట్టి ఎప్పుడు తీయబడ్డాడు ఈయన? దేవదూతలు లేనప్పుడు, పరలోకమే లేనప్పుడు, తండ్రిగా ఉన్నప్పుడు తండ్రిలో నుండి ఆయన తీయబడ్డాడు. ఇలాగ తండ్రి కుమారుని యొక్క బంధము ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు అంతు చిక్కనిది. ఆ తర్వాత కుమారుని ద్వారా విశ్వమంతటిని కలిగించాడు. దేవదూతలను కలిగించింది ఈ కుమారుడే. మోషేకు అబ్రహాములకు ప్రత్యక్షమైంది ఈ కుమారుడే. చివరికి మానవుడుగా ఈ లోకానికి వచ్చి ప్రాణార్పణం అర్పించి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు చెప్పి వెళ్ళిపోయిన వాడు కూడా ఈయనే. త్వరలో మేఘారుడే రాబోయేవాడు కూడా ఆ క్రీస్తునాథుడే. కాబట్టి ఆయన అంటాడు, నన్ను చూచువాడు నా తండ్రిని చూచున్నాడు, నేను నా తండ్రి ఏకమయ్యను. కాబట్టి ఇటు క్రీస్తు ప్రభు యొక్క కృపలో నుండి మనము తొలగిపోకుండానట్లు భిన్నమైన బోధల తట్టు సెల్ ఫోన్ పట్టుకుంటే రకరకాల ఎన్ని లోకంలో వచ్చేస్తున్నాయి. క్రీస్తుకు వ్యతిరేకం ఏంటంటే ఆ లాస్ట్ డేస్ లో ఉంటున్నాం. చాలా వరకు చెప్పాలంటే చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా కొంతకాలానికి ఏం జరుగుతుందో మనం చెప్పలేని పరిస్థితులు. చిన్న పిల్లలు కూడా సైతము భయంకరమైన తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. రకరకాల బలహీనతలు,
ఏమండి, కరువులు వచ్చేస్తున్నాయి, భూకంపాలు, తెగుళ్ళు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఒక పక్కన వరదలు, నెమ్మది లేని పరిస్థితులు. కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరి భక్తిని, ఎవరి విశ్వాసమును వారు కాపాడుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా పూర్తి చేసుకొని దినములు మనము జాగ్రత్తగా గడుపుకున్న నిమిత్తము ప్రధానుల కొరకును అధికారుల కొరకును మనము ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాము.